హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, మనకి ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ ఈరోజు వార్తాపత్రికలో రావడం అయితే జరిగిందండి. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మనము చూడబోతున్నాము. సో గాయస్, మరి ఏపీ డిఎస్సి 2024కు సంబంధించి టెట్ కంప్లీట్ చేయడం జరిగింది. దాని రిజల్ట్స్ అనేవి సో ప్రజెంట్ డిలేలో ఉండడం అయితే చూడవచ్చు. అంటే ఆపివేశారు, ఎన్నికల కారణంగా సో నిలిపివేయడం అయితే జరిగింది. అయితే మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం అధికారంలోకి రానున్నటువంటి కూటమి మరి మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పడంతో ప్రజెంట్ నోటిఫికేషన్ అసలు క్యాన్సిల్ అవుతుందా, లేదా ప్రజెంట్ ఉన్న నోటిఫికేషనే కంటిన్యూ చేస్తారా ఏంటి అనేది చాలామంది ఈ యొక్క డిఎస్సి అభ్యర్థుల్లో ఈ యొక్క డౌట్ అయితే ఉందండి. దానికి మీకు ఒక క్లారిటీ అయితే ఈ వీడియోలో దొరుకుతుంది. ఖచ్చితంగా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే? సో గాయస్, ఈరోజు వార్తాపత్రికలో కనుక చూసినట్లయితే ప్రజాశక్తిలో ఈ యొక్క ఆర్టికల్ ప్రచురించారండి. పాత నోటిఫికేషన్ రద్దు అంటూ ఒక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే విడుదలై ఉన్న డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి దాని స్థానంలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి ఫైలుపైనే చేయనున్నారని, దానికి సంబంధించిన ఏర్పాట్లు సత్వరమే పూర్తి చేయాలని విద్యాశాఖకు ఆదేశాలు కూడా అందినట్లుగా సమాచారం అయితే ఉంది. 12వ తేదీనే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండడంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. మరి ఖాళీ పోస్టుల వివరాలు పంపాలని స్థాయి అధికారులకు ఇప్పటికే మౌలిక ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం విడుదలై ఉన్న నోటిఫికేషన్లో 6,100 పోస్టులు ఉండగా తాజాగా 13 నుంచి 15,000 ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడైతే తెలుస్తుంది. ఓకేనా? ఏంటండి? సో ఆల్మోస్ట్ 13 నుంచి 15,000 మెగా డిఎస్సి అయితే విడుదల చేయనున్నారు. మరి పాత నోటిఫికేషన్లో 6,100 పోస్టులతో 2,280 హెచ్జిటి, 2,299 స్కూల్ అసిస్టెంట్, 1,264 టీజీటీ, 215 పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి. మరి వీటికి సుమారుగా 3,30,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీటికి మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 30 తేదీ వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ పరీక్షలు నిలిచిపోయాయి. దీంతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను కూడా నిర్వహించారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6వ తేదీ వరకు నిర్వహించిన టెట్కు 2,67,559 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మరి ఈ ఫలితాలను కూడా ఎన్నికల కోడ్ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ విడుదల చేయలేదు. దీనిపై నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ కనీసం రెట్టింపు సంఖ్యలో పోస్టులను పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. సో ఇప్పుడు చాలామంది అభ్యర్థులు ఒక డౌట్ ఉంటుంది. ఆల్రెడీ మేము డిఎస్సికి అప్లై చేసాము, టెట్ కూడా రాసాము. ఓకేనా? మరి టెట్ రిజల్ట్స్ అయితే ఇప్పుడు ఇస్తుందండి. ఓకే,
సో ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే ఒక 1 వీక్ అలా టైం తీసుకొని కంపల్సరిగా రిజల్ట్స్ అయితే ఇస్తుందండి, టెట్ రిజల్ట్స్. మరి డిఎస్సి పరిస్థితి ఏంటి అంటే, సో గైస్ ఆల్రెడీ అప్లై చేస్తున్నటువంటి అభ్యర్థులకు నో ప్రాబ్లం అండి. అప్లై చేసినటువంటి డిఎస్సికి అప్లై చేసిన అభ్యర్థులకు నో ప్రాబ్లం. మీరు అప్లై చేసినట్లుగానే మళ్ళీ అప్లై చేయనవసరము లేదు. మరేంటి అంటే 6,100 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా కొన్ని యాడ్ చేస్తారండి. ఆల్మోస్ట్ 13,000 నుంచి 15,000 వరకు కొత్త పోస్టులను అయితే యాడ్ చేస్తారు దానికి. ఓకేనా, మొత్తం కలిపి 13 నుంచి 15,000 ఖాళీలు అయితే ఉండబోతున్నట్లుగా ప్రాథమిక సమాచారం అయితే ఉందండి. సో మరి వాటిని విడుదల చేసి ఇంకెవరైనా కొత్త వారు అప్లై చేసుకోవడానికి అవకాశము ఇవ్వవచ్చు. అర్థమైంది కదా. సో ఆల్రెడీ అప్లై చేసిన వారికి నో ప్రాబ్లం, మళ్ళీ అప్లై చేయనవసరము లేదు. ఓకేనా, పోస్టులు పెంచారు కాబట్టి ఇంకా ఎవరైనా కొత్త వారు అప్లై చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు, కొంత టైం ఇస్తారు. సో ఈ విధంగా పెంచినటువంటి పోస్టులకు మళ్ళీ అప్లై చేసుకోవడానికి కొంత టైం ఇచ్చి మళ్ళీ పరీక్ష తేదీలను ప్రకటిస్తారు ఫ్రెండ్స్. అందరూ కూడా గమనించాలి. ఎస్ఏకి పెరుగుతాయి, హెచ్జిటి పోస్టులు కూడా చాలా వరకు పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టెట్ రాసిన వాళ్ళకు కూడా నో ప్రాబ్లం అండి. మనకు రిజల్ట్స్ కూడా ప్రకటిస్తారు. రిజల్ట్స్ ఇచ్చిన తర్వాతే మళ్ళీ మనకి డిఎస్సి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది నెక్స్ట్ మనకు జరగబోయేటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్ అండి. ఓకే, మొట్టమొదటి సంతకం మనకు డిఎస్సి పైనే, మెగా డిఎస్సి పైనే ఉండబోతుంది అంటూ ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. ఎన్నికల తర్వాత కూడా అదే మాట పైన ఉండి వాటిని నెరవేర్చబోతున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా ఏపీ డిఎస్సితో పాటు ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తామని అయితే చెప్పడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా. దాన్ని కూడా తూచా తప్పకుండా ఖచ్చితంగా ప్రభుత్వము పాటించి తీరాలి. అలా అయితేనే నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం పైన కూడా నమ్మకం కలుగుతుంది. లేదా సో గత ప్రభుత్వానికి పట్టిన గతే మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో పట్టేటువంటి అవకాశం ఉంటుంది. బట్ అక్కడ దాకా వెళ్ళకూడదు. ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే నిరుద్యోగులకు ఇవ్వాల్సిందే. ఓకేనా, మరి రానున్నటువంటి క్యాలెండర్లో మనకు అసలు ఏ ఖాళీలు ఉన్నాయి, ఏ ఉద్యోగాలకు మనకు నోటిఫికేషన్ రాబోతుంది అంటూ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు తెలియజేస్తాను. ఏపీపీఎస్సీ క్యాలెండర్లో ఎన్ని ఉద్యోగాలు ఉండబోతున్నాయి అనే అంశాన్ని మనము డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఆల్మోస్ట్ ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి టీడీపీ మరియు కూటమి, ఓకే జనసేన కూటమి చెప్పినటువంటి అంశం ఏంటి తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తము ప్రభుత్వంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పడం జరిగింది. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఏంటో అవేంటో ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ 2 లక్షల ఉద్యోగాలను కూడా భర్తీ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుందండి కదా. సో అంటే చెప్పింది, ఇప్పుడు చెప్పినంత వరకు కాదు కదా, దాన్ని చేసి చూపించాల్సిన అవసరం ఉంది. సో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆల్రెడీ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, ఈ యొక్క క్యాలెండర్లో ఇచ్చేది అంటూ చెప్పడం అయితే జరిగిందండి. మరి టీడీపీ కూడా చెప్పడం అయితే జరిగింది, కూటమి కూడా చెప్పడం జరిగింది 2 లక్షల ఖాళీలు ఉన్నాయని. వాటన్నిటిని కూడా ప్రభుత్వం లెక్క తీసి కంపల్సరిగా నోటిఫికేషన్లు అయితే జారీ చేయాల్సిన అవసరము ఉంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఏపీపీఎస్సీ క్యాలెండర్ ఒకవేళ ప్రకటిస్తే అందులో ఏ ఖాళీలు ఉంటాయనే విషయాన్ని మనము డిస్కస్ చేద్దాం. సో గైస్ అందరూ కూడా ప్రిపరేషన్లోనే ఉండండి ఫ్రెండ్స్. ఏపీడిఎస్సీ హెచ్జిటి కంప్లీట్ కోర్సు మన యాప్లో ఉంది. అండ్ హెచ్జిటి సోషల్ ఉందండి మన యాప్లో. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకుని చాలా తక్కువ కాస్ట్లో అవనిగడ్డ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.